దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినానికై దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం, పేజీ నంబర్ 258 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలం. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలు ప్రభువా. గడిచిన కాలం అంతా మీరు రెక్కల మాటను భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఉన్నారు ప్రభువా. ఈ దినము వాక్యాన్ని ధ్యానించాలని మేము ఆశపడుతూ ఉండగా మీ కృపతో నింపండి ప్రభువా. నిలుచున్నవాడు ఒట్టివాడు, మట్టివాడు, ఊపిరి వంటివాడు, నిష్ప్రయోజకుడు ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసినటువంటి మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించమని, మహిమ మీరు పొందుకోమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన స్థితిగతిని అంతా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఆయన చేసిన వాగ్దానమును ఆయనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము గమనించగలం. చూద్దాము ఇక్కడ ఏమంటున్నాడంటే, దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ఇక్కడ దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన అంటే నిత్యము ఆయన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలని, నిత్యము ఆయన కుటుంబము ఆశీర్వదించబడాలని దేవునితో ఒక వడంబడిక చేసుకుంటూ ఉన్నట్లుగా మనం గమనించగలం. ఈ వాక్య భాగము, ఈ ప్రార్థన అతను చేసేటప్పటికి అతని పరిస్థితి ఏంటంటే, అతను రాజుగా, చక్రవర్తిగా అనేక దేశాలను జయించి సామ్రాట్టుగా ఉన్నటువంటి పరిస్థితులైన, చుట్టుపక్కల దేశాలన్నిటినీ జయించాడు ఇశ్రాయేల్ రాజు అయిన. దావీదు పేరు చెప్తే సింహ స్వప్నం, శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది. దేవుని శక్తిని పొందుకొని దేవుని యుద్ధాలు జరిగించినటువంటి వాడు దావీదు. సామాన్యమైన గొర్రెల కాచుకునే స్థితి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఒక రాజుగా అయి ఒక చక్రవర్తిగా అతను అవతరించినట్లు మనము చూస్తాం. కేవలం అది దేవుని సహాయం చేతనే అతని జీవితంలో ఇంతటి గొప్ప వైభవము, ఇంతటి గొప్ప సమృద్ధి, ఇంతటి గొప్ప ఆశీర్వాదమును పొందుకున్నట్లుగా మనము చూడగలమండి. అతను మాత్రమే కాదు కానీ అతని తర్వాత అతని కుటుంబము, అతని బిడ్డల తరాలన్నీ ఆశీర్వదించబడాలని, నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని, నిత్యము ఆశీర్వాదానికి వారసులుగా వాళ్ళు ఉండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నట్లు మనము గమనిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుందండి. అదేవిధంగా దావీదు భక్తుడు పుట్టడానికి, దావీదు మహారాజు పుట్టడానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అని మనం ఒకసారి గమనించినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే దావీదు భక్తుడు ఎందుకు పుడుతున్నాడో అక్కడ మనకి ఒక రీజన్ని దేవుడు మనకి ఇప్పించినట్లు చూస్తాం. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13-14 వచనములు. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకన పోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్య భాగంలో సమూయేలు ప్రవక్త సౌలు రాజుకు చెప్తున్నాడు, సౌలు నీకు అప్పగించిన పని నువ్వు చేయకుండా
నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు కంప్లీట్ చేయకుండా, నీకు ఇచ్చినటువంటి టాస్క్ను నువ్వు కంప్లీట్ చేయకుండా అనవసరమైన దాంట్లో నువ్వు వేళ్ళు పెట్టి అవిధేయత చూపించావు కాబట్టి నీ రాజ్యము నిలవదు. దేవుడు నీ రాజ్యాన్ని సదాకాలం నిలపాలని అనుకున్నాడు, కానీ నీ అవిధేయత వలన దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. దేవుడు తన చిత్తానుసారమైనటువంటి మనిషిని కనుగొన్నాడు అని సమూయేలు గారు సౌలుకి చెప్తున్నాడండి. ఏంటి ఆయన చేసిన అవిధేయత అంటే, సమూయేలు ముందుగానే చెప్పాడు సౌలు రాజు అయ్యేటప్పుడే, నాయన పలానా ప్రదేశంకి వెళ్ళి ఒక 7 రోజులాగు, నేను వచ్చి బలి అర్పిస్తాను, దేవునికి బలి అర్పించిన తర్వాతే నువ్వు యుద్ధానికి బయలుదేరు అని సౌలుకి స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు సమూయేలు. అయితే సమూయేలు గారు రావటం కొంచెం లేట్ అయ్యేసరికి యాజకుడు చేయాల్సినటువంటి పనిని సౌలే సాహసించి తెగించి ఆయన బలి అర్పించినట్లు దేవుని దృష్టిలో అది అవిధేయతగా మార్చబడినట్లు మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని పిల్లల, ఈ దినాలు కూడా ఎవరు చేయాల్సిన పని వారు చేయాలండి. దేవుడు ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పని చేయాలి. దేవుడు నీకు ఒక పని అప్పగిస్తే దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే, దాన్ని సక్సెస్ఫుల్గా నువ్వు కంప్లీట్ చేయగలిగితే రెండో పని ఇస్తాడు నీకు. దేవుడు నీకు ఒక పని ఇస్తే ఈ పని వదిలేసి వేరే పనిలోకి నువ్వు తలకాయ దోచటం వలన ఇటు ఈ పని లాస్ అవుతుంది, అటు ఆ పని ఫెయిల్ అయిపోతావు. దేవుని దృష్టిలో అవిధేయుడుగా నువ్వు మార్చబడుతున్నావు. సహోదరుడు సహోదరి, దయచేసి గమనించండి. ఆయన ప్రణాళికలను, ఆయన నీ పట్ల ఉన్న ఉద్దేశాలన్నిటినీ నువ్వు పాడు చేసుకుంటున్నావు చేతులారా. ఇక్కడ సౌలుని దేవుడు చిరస్థాయిగా రాజ్యాన్ని స్థిరపరచాలని దేవుడు ఉద్దేశిస్తే తన చేజేతులరా రాజ్యాన్ని పాడు చేసుకున్నట్లు మనం చూస్తాం, కేవలం అవిధేయత వలన. అందుకు దేవునికి ఒక ఆలోచన వచ్చింది, తన చిత్తానుసారమైన మనిషిని, ఒక వ్యక్తిని పుట్టించాలి, దావీదుని పుట్టించాలి అని దేవుడు అప్పుడు డిసైడ్ అయ్యాడండి. ఎప్పుడైతే సౌలు అవిధేయత చేశాడో, ఎప్పుడైతే సౌలు దేవుని మాట ధిక్కరించాడో, అప్పుడే దావీదుని దేవుడు పుట్టించాలని ఆయన తలంచి దావీదుని ఈ భూమి మీదకి పుట్టించుటకు ఆయన కృప చూపినట్లు మనం చూస్తాం. రెండో కారణం మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఇది ఉంటుంది. 23, 24, 25 వచనాలు మనం చూసుకుంటే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. 22 నుంచి చూస్తే బాగుంటుందా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటైన పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. రెండోసారి కూడా అవిధేయత చేసేది సౌలు అనే ఆయన. మొదటిసారి సమూయేలు చేయాల్సిన పనిని ఆయన చేసి అవిధేయుడయ్యాడు. రెండవసారి కూడా అమాలేకుల్ని పూర్తిగా హతం చేసేయి, అమాలేకుల పేరుని నేను ఆకాశం కింద నుండకుండా తుడిచివేసాను అని దేవుడు మోషే ద్వారా యెహోషువకు రాయించి గ్రంథంలో ఇచ్చాడు. నిర్గమకాండంలో ఉంటుంది హిస్టరీ అంతా. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశపు యాత్ర చేసుకుంటూ వస్తున్న సమయంలో బండను చీల్చి వారికి నీళ్ళు ఇచ్చాడండి దేవుడు. ఆ నీళ్లు తాగి తృప్తి పొందుతున్న సమయంలో ఆ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి అమాలేకీయులు దుర్మార్గంగా దౌర్జన్యంగా ఇశ్రాయేల్ ప్రజల మీదకి దండయాత్రకు వచ్చారు, దాడి చేశారు. అప్పుడు దేవుడు యెహోషువకి బలపరిచి మోషే ద్వారా యెహోషువని పంపించి యుద్ధంలో జయాన్ని ఇప్పించాడు. అప్పుడు రాయించాడు గ్రంథంలో, ఈ అమాలేకీయులను ఆకాశం క్రింద ఉండకుండా కొట్టివేసాను నేను అని చెప్పాడు. అది ఇశ్రాయేలుకు మొదటి రాజు అయిన తర్వాత ఆ సౌలుకే ఆజ్ఞాపించాడు, నువ్వు కనికరించకుండా వెళ్ళిపోయి అమాలేకీయులందరినీ హతం చేయి, పిల్లలని, మృసల, వృద్ధులని, స్త్రీలని, పశువులను కూడా మొత్తం డిస్ట్రాయ్ చేసే అని దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ సౌలు వెళ్ళి అమాలేకుల రాజును చెప్పకుండా ఆ అమాలేకుల ఆస్తిని కొంత తెచ్చుకున్నాడండి. పశువులను, క్రొవ్వినవి, బలిసినవి తీసుకుని వచ్చి ఆ దేవుని దృష్టిలో పాపంగా మూటగొట్టుకున్నట్లు చూస్తాం. అందువలన ఇతను రాజుగా ఉండకుండా కొట్టివేయబడ్డాడు. అందుకు దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గల ఒక వ్యక్తిని కనుగొని ఆ వ్యక్తికి ఇశ్రాయేలు రాజ్యాన్ని అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ వ్యక్తి దావీదండి. సౌలు అవిధేయత ఉండటం వలన, సౌలు అవిధేయతలు పడటం వలన, సౌలు దేవుని మాటని ధిక్కరించుట వలన
దావీదు మహారాజు పుట్టుకకు కారణం ఏర్పడిందండి. దావీదు జన్మకు కారణం ఏంటంటే, దావీదు ఈ భూలోకములకు రావటానికి కారణం ఏంటంటే సౌలు యొక్క అవిధేయత. సౌలు యొక్క అవిధేయత సౌలు యొక్క అవిధేయత సౌలు అవిధేయత చూపించటం వలన దేవుడు తన చిత్తానుసారమైన మనిషిని ఒకరిని పుట్టించాలని దావీదును పుట్టించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దావీదు మహారాజు యొక్క వంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, అసలు కొత్త నిబంధన స్టార్టింగ్లోనే చూస్తే మనము మత్తయి సువార్తలో ఉంటుంది. మొట్టమొదటి అధ్యాయంలోనే ఏమని రాయబడి ఉంటుందంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడిందండి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళి అంటే దావీదు గర్భములో నుంచి యేసయ్య వచ్చాడు. అబ్రహాము గర్భము నుంచి దావీదు వచ్చాడు. దావీదు గర్భము నుంచి యేసు ప్రభువారు వచ్చినట్లుగా ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం హిస్టరీ లోపలికి వెళ్ళినట్లయితే రూతు గ్రంథం మనము చూసినట్లయితే, రూతు గ్రంథము 4వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటనుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దావీదు అనే ఆయన యెషయి కొడుకు. ఈ యెషయి అనే ఆయన ఓబేదు కొడుకు. ఓబేదు అనే ఆయన బోయాజు కొడుకు అండి. ఈ ఓబేదు అనే ఆయన ఎవరు కొడుకు అంటే బోయాజు కొడుకు. బోయాజు ఎవరంటే యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి వాడు. యూదా గోత్రంలో ఉన్నటువంటి వ్యక్తి బోయాజు. ఈ యూదా గోత్రంలో ఉన్నటువంటి వ్యక్తి మోయాబు స్త్రీ అయినటువంటి రూతును పెళ్లి చేసుకున్నాడు. రూతుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే, అప్పుడు న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చినప్పుడు నయోమి అనే ఒక స్త్రీ తన భర్తను 2 కుమారులను తీసుకొని మోయాబు దేశం వెళ్ళిందండి. మోయాబు దేశం వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండిన తర్వాత తన 2 కుమారులకు పెళ్ళిళ్ళు చేసింది. తన యజమానుడు చనిపోయాడు. ఆ తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారండి. నయోమికి 3 స్త్రీలు మాత్రమే మిగిలేరు. ఆ కోడడ్రులను నయోమి మిగిలితే, ఇక నేను ఏం చెప్పను, నా మగవాళ్ళంతా వెళ్ళిపోయారు, బెత్లెహేములో మన సంపద ఉంది, పంటలు పండుతుంది, నేను నా స్వదేశం తిరిగి వెళ్తానని చెప్పి ఆమె మోయాబు దేశం నుంచి ఇశ్రాయేల్ దేశం వస్తూ ఉన్నప్పుడు ఆ 2 కోడడ్రులు కూడా ఈ నయోమిని వెంబడించినట్లు మనం చూస్తాం. అప్పుడు నయోమి చెప్తుంది వాళ్ళకి, అమ్మా కుమార్తెలారా, నా కొడుకులు లేరు, చనిపోయారు, మీరు యవ్వనంలో ఉన్నారు, మీ దేశం మీరు తిరిగి వెళ్ళిపోయి మరలా వివాహం చేసుకుని సంతోషంగా ఉండండి అని చెప్పిందండి. వారిలో ఓర్ప అనే అమ్మాయి సరైనంతమా అని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత రూతు అనే ఆవిడ ఉంది. ఆ రూతు అనే అమ్మాయి అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానని స్థిరమైన నిర్ణయం కలిగి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యందు విశ్వాసం ఉంచిందండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యందు ఎప్పుడైతే ఆమె విశ్వాసం ఉంచిందో, దేవునిని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆమె అంగీకరించిందో, ఎప్పుడైతే ఇశ్రాయేలీలో కలవటానికి ఆమె ఇష్టపడిందో, నయోమి సంతోషించి ఆమెను తీసుకొని వచ్చినట్లు తన స్వదేశము మనకి ఈ రూతు గ్రంథం ద్వారా తెలియపరచబడుతుందండి. ఆ తర్వాత ఈ నయోమికి సమీప బంధువుడే ఈ బోయాజు అనే ఆయన. ఈయన యూదా గోత్రములో పుట్టినటువంటి వాడు. ఈ బోయాజు అనే ఆయన మంచి భూస్వామి, మంచి రైతు అండి. ఈ నయోమి ఈ రూతు గారు వచ్చిన తర్వాత ఆ పొలంలోనే పరిగెరుకుంటూ అట్లా పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత ఈ రూతుని ఈ బోయాజు అనే ఆయన వివాహం చేసుకుంటూ మనం చూస్తామండి. ఆ రూతును వివాహం చేసుకొని ఆమె వారిద్దరు వివాహ సంబంధం వల్ల పుట్టినటువంటి వ్యక్తి ఓబేదు అనే అతను. ఈ ఓబేదుకి పుట్టినవాడే యెషయి, యెషయికి పుట్టినవాడే దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు యొక్క తాత ఎవరంటే ఓబేదు. దావీదు యొక్క తండ్రి ఎవరంటే యెషయి. దావీదు యొక్క ముత్తాత ఎవరంటే బోయాజు. దావీదు యొక్క జేజం ఎవరంటే రూతు. ఈ రూతు అనే ఆవిడ మోయాబు స్త్రీ, అన్యురాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. మనుషులందరూ దేవుని పోలికనండి.
మనుష్యులందరినీ దేవుడే సృష్టించాడు. కానీ నిజ దేవుణ్ణి తెలుసుకొనక వారు పితరులు ఆరాధిస్తున్నారని వారు ఆరాధిస్తూ దేవునికి దృష్టిలో అన్యులుగాను దూరస్తులుగాను మిగిలిపోతున్నారు. ఈ రూతు అనే ఆవిడ అన్యురాలైనప్పటికీ ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవునిపై విశ్వాసం ఉంచింది కాబట్టి, ఇశ్రాయేలు దేవుని నమ్ముకుంది కాబట్టి, దేవుణ్ణి అంగీకరించి తన హృదయంలో దేవుణ్ణి చేర్చుకుంది కాబట్టి అన్యురాలు కాస్త విశ్వాసిగా బిలీవర్గా మార్చబడిందండి. బిలీవర్గా మార్చబడింది. దేవుని యొక్క కృపను పొందుకుంది. ఓ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీవిప్పుడు వరకు ఇంకాను యేసుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోయినట్లయితే నీవు అన్యుడవే. మేబీ నువ్వు చర్చికి వెళ్ళచ్చు, సండే ప్రార్థనలో పాల్గొవచ్చు, ఉపవాస ప్రార్థనలో కూడా నువ్వు పాల్గొవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, పాస్టర్ గారు మీకు బాగా తెలిసి ఉండొచ్చు, పాస్టర్లను మీ ఇంటికి పిలిపించి ఆతిథ్యం ఇచ్చి ఉండొచ్చు, కానుకలు దశంభాగాలు నువ్వు ఇస్తున్నవేమో. రక్షణ లేకపోతే నీవు అన్యుడివే. యేసు నామములో నువ్వు బాప్తిస్మం పొందకపోతే, నమ్మి బాప్తిస్మం పొందకపోతే నీవు అన్యుడవే, దేవుని బిడ్డవు కావు, విశ్వాసివి నువ్వు కావు. ఎంత పాస్టర్ నీకు తెలిసినా, ఎవ్రీ సండే నువ్వు చర్చికి వెళ్ళినా, ఎన్నో కానుకలు నువ్వు సమర్పిస్తున్నప్పటికీ నీకు మారు మనసు రక్షణ లేకపోతే నీవు అన్యుడివే. ప్రియమైన సహోదరుడు, మనుషులారా దయచేసి గమనించండి. మారు మనసు పొంది రక్షించబడి దేవుని బిడ్డగా ముద్రించబడండి. ఈ రూతు అనే ఆవిడ నయోమి యొక్క సాక్ష్యం ఆయన దేవుని గురించి చెప్పినప్పుడు ఆమె విని విశ్వసించి ఆ దేవుడే నిజ దేవుడని తెలుసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి తన దేశమును, తన జనాంగమును, తన మతములను సమస్తమును విడిచిపెట్టి నయోమితో పాటు ఇశ్రాయేల్ దేశం వచ్చి దేవుని మార్గమును, ధర్మశాస్త్రమును అనుసరిస్తుందండి. అందుకే ఆమె విశ్వాసిగా మార్చబడింది, ఇశ్రాయేలీరాలుగా మార్చబడింది. ఆమె గర్భములో నుంచి ఓబేదు వచ్చాడు. ఓబేదు కొడుకే యెషయి కొడుకే దావీదండి. ఈ యెషయికి మొత్తము 8 మంది కొడుకులు, 8 మెంబర్స్. కడసారి వాడు, చిన్నవాడు ఈ దావీదు. అందరికంటే చిన్నవాడు దావీదండి. జనరల్గా కుటుంబంలో పెద్దవాళ్ళకు ఉన్నంత ప్రాముఖ్యత చివరి వాడికి ఉండదండి. చివరి వాడు ఏదో ఎక్స్ట్రాగా పుట్టేట్రా అనుకుంటారు. 8 మంది కొడుకులు, 7 తర్వాత ఒక కొడుకు పుడితే అంత గొప్పగా ఏమైనా చూడరుగా. చిన్నప్పటి నుంచే దావీదంటే ఒకలాంటి తేలిక స్వభావం. వీడెందుకు పనికొస్తాడు, చిన్నవాడు, ఎర్రవాడు, పీలగా ఉంటాడు, వీడి ఫిజికల్ కూడా అంత అపీరెన్స్ ఏం లేదు, అంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కాదులే ఈ దావీదు అని ఆ కుటుంబంలో అతని పట్ల చిన్న చూపే ఉందండి. అతని పట్ల చిన్న చూపే ఉంది. పెద్ద కుమారుడు కానీ, రెండో కుమారుడు కానీ, మూడో కుమారుడు కానీ వాళ్ళు బలవంతులు, బలాఢ్యులు, యుద్ధంలోకి వెళ్ళి, సైన్యంలోకి వెళ్ళి యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు ముగ్గురికి ఆ కుటుంబంలో ఎక్కువ ఇంపార్టెన్సీ ఉన్నట్లు మనము గమనిస్తాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దావీదు భక్తుడు చిన్నవాడు, అందరికంటే తక్కువవాడు, ఇంట్లో తృణీకరించబడుతున్నటువంటి వాడు, అడుగడుగున అవమానపరచబడుతూ ఉన్నవాడు. అయితే అతను పుట్టడానికి కారణం ఏంటంటే, అతను జన్మించడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీల రాజుగా ఉండటానికి దేవుడు అతన్ని పుట్టించాడండి. ఇశ్రాయేలీల రాజుగా ఉండటానికే దేవుడు అతన్ని పుట్టించాడు. ఆయన గర్భములో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చుటకే ఆయన పుట్టించాడు. ఆయన కుటుంబమును నిత్యము ఆశీర్వదించటానికే, ఆయన కుటుంబమును నిత్యము దేవుని సన్నిధిలో ఉంచుటకే దావీదుని దేవుడు పుట్టించాడండి. ఓ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీ పుట్టుకకు కారణం నీకు తెలుసా? నీ పుట్టుకకు పరమార్థం నువ్వు గ్రహించేవా? నువ్వు ఎందుకు ఈ భూలోకంలో పుట్టావో, ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావో, ఎందుకు నువ్వు సంచరిస్తూ, చెలిస్తూ, మాట్లాడుతూ ప్రాణంతో ఉన్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకుంటున్నావా? ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రతి మనిషి పుట్టుక వెనుక ఒక కారణం ఉంటుందండి. ప్రతి మనిషి పుట్టుక వెనుక ఒక దేవుని యొక్క ఉద్దేశములు ఉంటాయి. ప్రియమైన సహోదరుడా, ఈ దినము నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు? దేవుడు నిన్ను భూలోకంలోకి ఎందుకు నిన్ను అనుమతించాడో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకొని దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించి ఆయన చిత్త ప్రకారం నువ్వు జరిగించినట్లయితే
నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నీ ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నీ ద్వారా అనేకులను పోషిస్తాడు. అనేకులకు నీవు ప్రయోజనకరమైనటువంటి వాడిగా ఉంటావు అని మనము గ్రహించగలమండి. ఎవరికి వారుగా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వారుగా వ్యక్తిగతంగా నా పుట్టుకకు కారణం ఏంటి? నా జన్మకు కారణం ఏంటి? నేను ఎందుకు ఈ భూలోకంలోకి వచ్చాను? బాల్య దినాల్లో ఆడుకొని, చదువుకొని, యవ్వన ప్రాయంలో చదువుకొని, డిగ్రీలు చేసి, ఉద్యోగాలు సంపాదించి, వివాహ వయసులో వివాహం చేసుకొని, బిడ్డలను కానీ వాళ్ళని పోషించడానికి దీనికోసమేనా నేను పుట్టింది? లేకపోతే నేను పుట్టడానికి పరమార్థం ఏమన్నా ఉన్నదా అని నీవు పరిశీలన చేసుకోగలిగితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తం ఏంటో దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ దినమే నీ ఆత్మ పరిశీలన చేసుకో. ప్రార్థన చేయండి, మోకరించండి, దేవునిని అడగండి. ప్రభువా, ఈ భూలోకంలో నేను జన్మించడానికి కారణం ఏంటయ్యా? ఏ రీతిగా నన్ను నీవు పుట్టించవు? ఎందుకు నన్ను నీవు పుట్టించవు? ఎలా నన్ను వాడుకోవాలని నువ్వు అనుకుంటున్నావు? అసలు నా జన్మకు మూలం ఏంటి అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దైవ చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. దాని ప్రకారం నువ్వు జీవించినట్లయితే ఇక్కడ అనేకులకు ప్రయోజనకరమైన వాడిగా శోభాతిశయంగా మార్చబడతావు. చనిపోయినా కూడా ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దావీదు మహారాజు, ఈ దావీదు పుట్టడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండడానికి తాను ఎన్నిక చేసి ఏర్పాటు చేసి అభిషేకించినటువంటి సౌలు మార్గము తప్పి అవిధేయుడై దేవునికి ఇష్టం కాక దేవుని చిత్తాన్ని జరిగించుకు తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుస్తున్నాడు. కాబట్టి అతన్ని కొట్టివేసి అతని స్థానంలో అతని కంటే శ్రేష్ఠుడు, యోగ్యుడు, దేవుని చిత్తాన్ని తూచా తప్పకుండా చేసేటటువంటి వ్యక్తి అయినటువంటి దావీదుని దేవుడు పుట్టించాడండి. ఇశ్రాయేలీయులకు గొప్ప జయాన్ని ఇవ్వటానికి, ఇశ్రాయేలీయులను బలోపేతం చేయటానికి, ఇశ్రాయేలీయులకు రక్షణ కలిగించటానికి, ఇశ్రాయేలీయులను బలపరచుటకు దావీదుని దేవుడు పుట్టించాడు. అంత మాత్రమే కాదండి, ఆ వంశాన్ని కూడా స్థిరపరిచాడు. అది యుగయుగాలు స్థిరంగా ఉంటుంది. దావీదు రాజు యొక్క సింహాసనము నిత్యము స్థిరపరచబడిందండి. దావీదు రాజు యొక్క కుటుంబము నిత్యము ఆశీర్వదించబడిందండి. దావీదు రాజు యొక్క బిడ్డలు, సంతానము నిత్యము దేవుని సన్నిధిలో ఉండినట్లు మనం చూస్తాం. ఆ దావీదు సంతానమే కదండి యేసుక్రీస్తు ప్రభులవారు. యేసుక్రీస్తు ప్రభులవారు దావీదు గర్భంలో నుంచే వచ్చాడు. యూదా గోత్రములో నుంచే, దావీదు గర్భంలో నుంచే యేసు ప్రభువారు వచ్చినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు పుట్టడానికి కారణం ఏంటంటే సౌలు మహారాజు యొక్క అవిధేయత. అందువలన దేవుడు దావీదుని ఎన్నుకొని ఈ భూలోకంలోకి దావీదుని యెష్షయి గర్భమున 8వ కుమారుడిగా ఈ భూలోకంలోకి దేవుడు దావీదుని తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, మన పుట్టుకకు కూడా మనం ఎందుకు పుట్టామో మనం తెలుసుకొని మనము దేవునికి, మనుషులకు ఉపయోగపడి దేవుడిచ్చేటటువంటి బహుమానాలు, దేవుడిచ్చేటటువంటి ఆధిక్యతలు, ఘనతలు, గొప్పను మనం పొందుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు మహారాజు యొక్క జీవిత చరిత్రను మనము స్టడీ చేసుకుందాం. దావీదు మహాభక్తుడి యొక్క జీవితము మనకి ఎన్నెన్నో పాఠాలు నేర్పుతుందండి. ఈ వారం నుంచే దావీదు భక్తుడి యొక్క జీవిత అనుభవాలు, దావీదు భక్తుడి యొక్క జీవిత దినచర్య, దావీదు భక్తుడు చేసినటువంటి ప్రార్థనలు, యుద్ధాలు, అతని ప్రవర్తన సమస్తమును మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో, ఈ విశ్వాస యాత్రలో, ఈ ఆత్మీయ యుద్ధములో మనము ముందుకు సాగిపోదాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు పుట్టడానికి కారణం ఉంది. మరి నేను పుట్టడానికి కారణం ఏంటో తెలుసుకొని దేవుని చిత్తాన్ని జరిగించి ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడుద్దాము. దేవుడిచ్చే కృపను పొందుకొని మన బిడ్డలు నిత్యము ఆశీర్వదించబడి జీవించబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. నాయన, మీకు స్తోత్రాలు. చక్కని వాక్య భాగాన్ని మాకు అందించినందుకు స్తోత్రాలు. దావీదు భక్తుడు పుట్టుటకు కారణం మాకు తెలియచేశారు. అవును ప్రభువా, సౌలు అవిధేయత వలన ఇశ్రాయేల్ ప్రజలకు ఒక రాజుని మీరు పుట్టించారు. మీ చిత్తానుసారమైన మనిషిగా అతను పుట్టించి
నాయన ఎన్నో అనుభవాలు ఇచ్చి అతని కుటుంబాన్ని ఆశీర్వదించి స్థిరపరిచి మీ కృపతో నింపినందుకు స్తోత్రాలు. మేము కూడా మా పుట్టుకకు కారణమైంది తెలుసుకొని మీ చిత్తాన్ని జరిగించే వారి గుంటకు సహాయం చేయమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.